హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శివ వైబ్స్. కల్కి పేరు విన్నప్పటి నుంచి చాలా మందికి అయితే అసలు ఈ కల్కి ఏంటి, అసలు ఈ కల్కికి అసలు ఈ టైటిల్కి సినిమాకి సంబంధం ఏంటి అనేది చాలా మంది కన్ఫ్యూజింగ్ గా ఉన్నారు. అండ్ చాలా మందికి కూడా అర్థం కాలేదు ఈ కల్కి అర్థం ఏంటో. మొత్తానికి కల్కి సినిమాలో ఇంటర్వెల్ ఫైట్ కూడా ఇలాగే ఉండబోతుందనే టాక్ అయితే గట్టిగా నడుస్తుంది భయ్య. అండ్ మెయిన్గా ఇలాగే ఉండబోతుందంట. అండ్ మెయిన్గా చూసుకుంటే ఇందులో కల్కి అనే ఒక్క అవతారంలోనే కాదు, ఏకంగా 5 అవతారంలో ప్రభాస్ కనబడబోతున్నాడు. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కల్కి అంటే ఏంటి? అది ఒక విష్ణుమూర్తి, అదే కృష్ణుడి అవతారంలో ఒక భాగం అనమాట. ఎస్, కల్కి అవతారం అండ్ రామావతారం, కృష్ణ అవతారం ఇలాంటి అవతారాలు ఎత్తాడనమాట కృష్ణుడు అయితే. సో ఇలాంటి అవతారాన్ని బేస్ చేసుకునే ఇప్పుడు కల్కి 2898 అనే సినిమాని రూపొందించబోతున్నాడు నాగశ్విన్ అయితే. సో మొత్తానికి ఇప్పుడు అందులో 5 అవతారాలు ఎత్తబోతున్నాడు. అవి ఏంటి? అవే కల్కి అందు ఒకటైతే, అండ్ రామ అవతారం, కృష్ణ అవతారం, బుద్ధ అవతారం అండ్ విష్ణు అవతారం ఇలాంటి క్యారెక్టర్లు మొత్తం అవతార రూపంలో ఎత్తబోతున్నాడు. ఇందులో కల్కి అవతారం కాకుండా వేరే అవతారంలో అయితే రాబోతున్నాడంట ఇంటర్వెల్ బ్లాక్ లో అయితే. అది మాత్రం మామూలుగా ఉండబోదు, అరాచకం సృష్టిస్తుంది. అందులో ఇంటర్వెల్లోనే 3-4 రకాలు వేరియేషన్స్ అయితే చూపించబోతున్నాడంట. నిజంగా ఇది కానీ జరిగితే మాత్రం ఇంటర్వెల్ ఒక రేంజ్లో ఉండబోతుంది. అండ్ టిఎఫ్ఐ చరిత్రలోనే ఒక మైండ్ బ్లాక్ మైల్స్టోన్ గా నిలిచిపోతుంది ఇంటర్వెల్ సీన్ అయితే. అండ్ మెయిన్ గా కల్కి అయితే 2024లో రిలీజ్ అవబోతుంది. అండ్ కల్కి 2 కూడా 2027లో రాబోతుందంట. అండ్ మొత్తానికైతే ఇవి 3 పార్ట్స్ గా డిజైన్ చేయబోతున్నారు, డివైడ్ చేశారు ఆల్రెడీ. సో చూద్దాం ఏ రేంజ్ లో హల్చల్ చేయబోతుందో. నిజంగా నాకైతే ఈ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది భయ్య. కృష్ణుడి అవతారాలు ఎన్ని ఉన్నాయో అన్నిట్లో కొన్ని పవర్ఫుల్ అవతారాలు తీసుకొని దీన్ని ఈ సినిమాని ప్రొజెక్ట్ చేస్తున్నారు చూడండి. నిజంగా నాగశ్విన్కి ఈ క్యాన్సర్ చెప్పాల్సిందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవతారాలు అన్నిటినీ ఖచ్చితంగా ఒక్క రేంజ్లో సెట్ చేసి పెడితే ఆ సెటప్ని, ఆ గెటప్ని మొత్తం ఒక్క లెవెల్లో విధ్వంసం సృష్టించడం ఖాయం కల్కి అయితే.